హ్యాండ్ అందరికీ ఇదైతే మంగళవారం రోజు వీడియో అండి. నేనైతే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. మా క్వార్టర్స్లో ఉన్న టెంపుల్కి మాత్రమే వెళ్ళాను. ఈవినింగ్ టైంలో వెళ్ళాము మేము. నేనైతే హనుమాన్కి 21 తమలపాకులతో జై శ్రీరామ్ అని రాసి మాల సమర్పించుకుంటానని అనుకున్నాను. ఎప్పుడో చేద్దాం అనుకుంటే అసలు ముహూర్తమే రావట్లేదండి. ఏదో ఒకటి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఫైనల్గా ఈరోజు అయితే టైం వచ్చేసిందండి. నేనైతే ఫస్ట్ తమలపాకులు నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత వైట్ దారము 5 లేయర్స్ తీసుకున్నాను. దీన్ని 1 by 1 తమలపాకులు ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ నీట్గా కుట్టుకుంటున్నానండి. ఒక సైడ్ 10, ఇంకొక సైడ్ 10, మిడిల్లో ఇలా ఒకటి పెట్టి నేను మొత్తానికైతే టోటల్గా మాల రెడీ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడో అనుకుంటున్నాను చేయాలని అసలు అవ్వట్లేదు. ఫైనల్గా అయితే టైం వచ్చేసింది. 21 చేయొచ్చు అంట. 11 తమలపాకులు, అలాగే 108 వరకు కూడా మనము ఎన్ని మొక్కుంటే అన్ని చేసుకోవచ్చు అంట. ఇంకా కొందరైతే లెక్కాలం లేకుండా దేవుడికి ఎంత హైట్ సరిపోతుందో అన్నీ కూడా పెట్టుకుంటారు. ఎక్కువ మంది అయితే 108 పెట్టడానికి ఇష్టపడతారండి. నేనైతే ఫస్ట్ టైం కదా 21తో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ టైం చూడాలి 108 తమలపాకుల మాల సమర్పించుకుంటాను. అప్పుడు కూడా నేనైతే వీడియో అనేది షేర్ చేసుకుంటాను మీతో. ఇప్పుడు టోటల్గా అయితే ఒక సైడ్ 10, ఇంకొక సైడ్ 10 అయితే నేను ఫస్ట్ కుట్టుకున్నాను. ఆ తర్వాత మిడిల్లో ఒకటి వేసేస్తే మాల అయితే రెడీ అవుతుంది. ఆ తర్వాత పైన మెడలు వేయడానికి కూడా మళ్ళీ ఒక 10 లేయర్స్ దారము 2 వైపులా ముడి వేసుకున్నాను మాలలాగా రెడీ చేయడానికి. ఇది కొంచెం అయితే నాకు టైం పట్టింది. ఎందుకంటే ఆకులు అనేది చాలా లేతగా ఉన్నాయి కదా, మనం సూది పెట్టగానే కొన్ని ఆకులు అనేది చినిగిపోతున్నాయి, ఇట్లా కట్ అవుతున్నాయి. సో ఇది కొంచెం టైం పట్టిందండి. చూడడానికి అయితే త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది, బట్ నాకైతే 1 hour టైం పట్టింది. ఆ తర్వాత నేను ఆరెంజ్ కలర్ చందనం పౌడర్ తెచ్చుకున్నానండి. ఇది కొంచెం ఆయిల్లో కలిపి చూస్తారు కదా, ఇదైతే ఫస్ట్ మాల అయితే రెడీ చేసేసుకున్నాను. ఆ తర్వాత నేను చందన పౌడర్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని అది మంచిగా తిలకంలాగా రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత సన్నటి బ్రష్తో నేను పెయింటింగ్ బ్రష్ ఉంటుంది కదా, దానితో రాయడం స్టార్ట్ చేశాను జై శ్రీరామ్ అని చెప్పేసి. చాలా టైం పట్టిందండి నాకైతే. దగ్గర 1.5 hour అట్లా 1 hour ఎక్కువనే పట్టింది. ఎందుకంటే నేను మాల పుచ్చుకున్నాను, ప్లస్ ఆ తర్వాత చందనం రెడీ చేసుకున్నాను. శ్రీరామ అని రాయడం కూడా చాలా 1 by 1 ఇట్లా రాయాలి కదా, టైం పడుతుంది. ఆ తర్వాత ఇది డ్రై అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది. అసలు డ్రై అవ్వట్లేదు. ఎందుకంటే మరి ఆయిల్ ఎక్కువ వేసాను ఏంటది, ఒకటైతే కొంచెం మిస్టేక్ ఉంది. చాలా టైం పట్టింది. నేను ఫ్యాన్ వేసి అలా కొంచెం డ్రై అవ్వేలా ఉంచేసాను. ఆ తర్వాత నేనైతే న్యూస్ పేపర్లు చుట్టుకొని వెళ్ళి తీసుకెళ్ళానండి టెంపుల్కు. చాలా మంచి ప్రాసెస్. మీలో ఎవరైనా కోరుకున్నా ఇలా చేసినా కానీ ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తే తొందరగా డ్రై అవ్వదు. సో వాటర్ వేసి కలిపి మీరైతే రాయండి. ఎందుకంటే నా సలహా ఇది. ఫైనల్గా అయితే రాయడం అయిపోయింది జై శ్రీరామ.
అందరికీ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. మేమైతే టెంపుల్కి వచ్చేసానండి. ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తున్నాం కదా, ఇంకా అర్చన చేయించుకొని వేస్తే బాగుంటుందని టెంపుల్కి అయితే వచ్చేసాము, హనుమాన్ టెంపుల్కి. ఇది మా క్వార్టర్స్లోనే ఉంది, దగ్గరే. ఈవినింగ్ టైంలో వచ్చాము. మార్నింగ్ టైంలో అంటే నాకు అవ్వలేదు, చాలా టైం పట్టింది. అసలు యాక్చువల్లీ ఇదంతా ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనా వీడియో.